ఇప్పుడు చూడు ఈ క్వశ్చన్, ఇఫ్ tan A ఈక్వల్ టు 4/3 దెన్ ఫైండ్ ది అదర్ ట్రైగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ. అన్ని రకాల రేషియోల్ని మనం నేర్చుకోవాలి. tan A అనేది ఒక్కటే ఇచ్చాడు. ట్రైగ్నోమెట్రీ అంటే మనకు కావాల్సింది త్రిభుజం. ఈ త్రిభుజం ఉండదు. త్రిభుజాన్ని ఎలా గీయాలి, ఇక్కడ ఒకటి ఇలా గీస్తున్నాం. నార్మల్ ఇలా గీయొచ్చు, ఒక లంబకోణం ఈ కోణాన్ని చివరి దాకా రానిచ్చి కూడా గీయొచ్చు. నార్మల్గా అయితే ఇలా గీయాలి. గీసి ఏం చేయాలి, ఈ కింద ఉన్న ఈ లైన్కి మాత్రం AB అని పెట్టాలి. ఫస్ట్ A తర్వాత B అని పెట్టాలి. నెక్స్ట్ ఏది వచ్చిందో దానికి C అని పెడితే చాలు. ఇలా ఒకటి గీత గీసా, నెక్స్ట్ ఇలా ఒకటి పెట్టేసి దీన్ని త్రిభుజం చేసాం. దీన్ని C అని పెట్టుకున్నాం. ఇక్కడ చూడు tan A అంటే ఏంటిదంటే tan θ ఏం చెప్పుద్దంట, sin θ ఏం చెప్పుద్దో ఒక్కసారి ఇటు చూడు. sin θ ఏం చెప్తుంది, sin θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోథిసిస్. అంటే ఆపోజిట్ సైడ్ అంటే ఈ త్రిభుజానికి ఎదుటి భుజము బై కర్ణము. ఏమంటారు, ఎదుటి భుజము బై కర్ణము అయితే sin θ అని అర్థం. cos θ అంటే ఆసన్న భుజము, ఈ కింది భుజము ఆసన్న భుజము బై కర్ణము అయితే cos θ అంటారు. tan θ అంటే ఏంటిది, ఈ రెండింటిని బై చేయాలి. sin θ బై cos θ చేస్తే ఏం చేస్తుంది, బై అంటే ఇక్కడ గీసి ఈ కర్ణము పోయింది. ఇంకా మిగిలింది ఏంటి, ఎదుటి భుజము బై ఆసన్న భుజం మిగులుతుంది. tan θ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని రాయాలి. ఈ మూడు మనకు జాగ్రత్తగా తెలిస్తే చాలు, మిగిలిన అన్నీ రివర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మిగిలిన చెప్పేటప్పుడు ఒకసారి చదివితే ఈ మూడు నీకు తెలిసినగా. అక్కడ tan θ ఇచ్చాడు, tan θని ఒకసారి చూద్దాం. చూడు tan θ A ఈక్వల్ టు 4/3 అంటే tan θ అంటే మనకి ఏం తెలుసు, ఎదుటి భుజము బై ఆసన్న భుజము అని మనకు తెలుసు. అంటే sin θ బై cos θ అనేగా, ఎదుటి భుజము బై ఆసన్న భుజం అని నీకు తెలియాలి. ఇప్పుడు చూడు ఎదుటి భుజం ఎంత అంట, 4 సెంటీమీటర్లు అంట. ఆసన్న భుజం ఎంత అంట, 3 సెంటీమీటర్ అంట. నువ్వు ఒక త్రిభుజం గీసి, ఆసన్న భుజం అంటే ఈ కింద ఉన్న భుజం, ఈ యాంగిల్కి పక్కన ఉన్న భుజం, ఆసన్న భుజం ఎంతంట 3 అంట. ఎదుటి భుజం ఈ తీట, ఈ యాంగిల్కి ఎదుటి భుజం, ఇది ఎదుటి భుజం ఎంత అంట 4 అంట. 4 కాబట్టి ఈ 3 గీత కన్నా 4వ గీత కొంచెం పొడుగు పెట్టా. ఇది 4 ఇది 3 అని పెట్టేసా. ఇలా పొడుగు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లంబ కోణం 90 డిగ్రీలు పెట్టా. ఈ బొమ్మను మనం రఫ్గా ఒక దగ్గర డ్రా చేయాల్సింది ప్రతి క్వశ్చన్కి. డ్రా చేసాం. sin A ఈక్వల్ టు 4/3 ఎదుటి భుజం బై ఆసన్న భుజం అని నువ్వు ఫార్ములా రాయాలి. రాసి ఏమి రాయాలి, BC ఈక్వల్ టు 4. ఇక్కడ నువ్వు పెట్టిన BC ఎంత, ఎన్ని సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు అని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ AB ఎన్ని సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు అని ఇక్కడ రాయాలి. అది ఇది రాసిన తర్వాతకి ఇన్ యాంగిల్ ABC, ఇన్ త్రిభుజము యాంగిల్ ABC అని నువ్వు రాయాలి. రాసి యాంగిల్ B, యాంగిల్ ఎక్కడుంది, B దగ్గరే కదా కోణం ఉంది కాబట్టి యాంగిల్ B ఈక్వల్ టు 90 డిగ్రీలు, యాంగిల్ B ఈక్వల్ టు 90 డిగ్రీలు అని మనం పెట్టాలి. ఇది మనం రఫ్గా వేసేది, రఫ్లో ఉన్నదాన్ని ఇక్కడ రాయాలి. ఇప్పుడు చూడు దీంట్లో బై హైపోగ్రాస్ థియరం, ఇక్కడ ఏం రాయాలి, పైథాగరస్ థియరం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ఫార్ములా ఏంటిదంటే కర్ణము ఈక్వల్ టు ఎదుటి భుజము ప్లస్ ఆసన్న భుజము అని రాయాలి. ఏం రాయాలి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఎదుటి భుజము ప్లస్ ఆసన్న భుజము 2 స్క్వేర్ చేస్తే వచ్చేదాన్ని దీన్ని ఏమంటారంటే పైథాగరస్ సిద్ధాంతము అంటారు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం అని ఫార్ములా రాయాలి. కర్ణము ఏంటిది, దీన్ని కర్ణము అన్నా కదా, కర్ణము AC, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఆసన్న భుజము AB స్క్వేర్ ప్లస్ ఎదుటి భుజము BC స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఇలా రాయాలి. ఉన్నదాన్ని అన్నట్టు చూడు, AC స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ రాసేసా ఈక్వల్ టు AB స్క్వేర్. AB అంటే ఏంటిది 3 కదా, 3 స్క్వేర్ అని పెట్టాలి. ప్లస్ లాగే ఉంది. BC స్క్వేర్ ఎంత, పైన BC ఎంత 4 స్క్వేర్ అని పెట్టేసా. ఇక్కడ ఉన్న వాల్యూలు ఇక్కడ పెట్టడం అంతే, ఏం లేదు. 4 స్క్వేర్ AC స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 2 3 9 ప్లస్ 2 4 16, 4 × 4 అని అర్థం 16, 9 + 16 ఎంత 25. ఎక్కడున్న స్క్వేర్ని తీసుకెళ్ళి అటు పంపిస్తే రూట్ అవుద్ది. రూట్ 25 అంటే 5 ఆన్సర్. AC అంటే ఇప్పుడు చూడు, AB 3 సెంటీమీటర్లు ఉంది, BC 4 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు AC ఎంత వచ్చింది, కర్ణం 5 వచ్చింది. ఇక్కడ 5 అని రాయాలి. లేకపోతే అప్పటి వరకు క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ 5 వచ్చింది కదా, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మిగిలిన అన్ని ఫార్ములాలు sin θ cos θ అన్నీ మనం ఇక్కడ రాయాలి. ఎలా రాయాలో చూడు, sin θ అంటే ఏం చెప్పా, ఎదుటి భుజము
బై కర్ణము సైన్ థీటా సైన్ ఏ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము అని రాసి ఎదుటి భుజం ఎంత 4 కర్ణము ఇక్కడ వచ్చిన కర్ణం ఎంత 5 4/5 అని రాయాలి. దీనికి రివర్స్ ఏముండిద్దంటే కోసికెన్ థీటా అనేది ఉంటుంది. దీని తర్వాత ఎమ్మట్లోనే కోసికెన్ ఏ ఈక్వల్ టు దీనికి రివర్స్ రాయాలి కర్ణము బై ఎదుటి భుజము ఈక్వల్ టు కర్ణం అంటే 5 ఎదుటి భుజం అంటే 4. ఇది అయిపోగానే ఇది రాస్తే రివర్స్లో రాసేయచ్చు. నెక్స్ట్ కాస్ థీటా సైన్ థీటా తర్వాత కాస్ థీటా ఉంటుంది. కాస్ థీటా అంటే ఏంటిది దీనికేమో ఎదుటి భుజము బై కర్ణము రాసిగా ఇప్పుడు ఆసన్న భుజము బై కర్ణం అని రాయాలి. ఆసన్న భుజం అంటే కిందది ఆసన్న భుజము బై కర్ణము కింద 3/5 ఇది కాస్ థీటా. దీనికి రివర్స్ ఏంటిదో తెలుసా సీకెన్ థీటా. సీకెన్ థీటాని ఎలా రాయాలి దీన్ని రివర్స్ తిప్పి రాయాలి కర్ణము బై ఆసన్న భుజము 5/3 ఇది కాస్ థీటా. ఇది వస్తే ఇది వచ్చింది ఇది వస్తే ఇది వచ్చింది ఈ రెండు వచ్చేసి. నెక్స్ట్ చూడు కాట్ థీటా. కాట్ థీటాకి రివర్స్ ఎవరంటే ట్యాన్ థీటా. ట్యాన్ థీటా ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా ఏమిచ్చిండు 4/3 అని ఇచ్చిండు 4/3 ఇచ్చిండు కదా దీని రివర్స్ రాస్తే సరిపోద్ది. కాట్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా ఏంటిది ఎదుటి భుజము బై ఆసన్న భుజం కదా దాని రివర్స్లో రాయాలి ఆసన్న భుజము బై ఎదుటి భుజము ఈక్వల్ టు ఆసన్న భుజం ఏమో 3 ఎదుటి భుజం ఏమో 4 ఇవన్నీ రాసి ఒక బాక్స్లో పెట్టేస్తే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా.